స్వాగతం. గత వీడియోలో స్టాక్ మార్కెట్ బిగినర్స్ చేసే 10 పెద్ద తప్పులు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఏ కంపెనీ షేర్ కొనాలి? ఏ కంపెనీ మంచిది అని ఎలా తెలుసుకోవాలి? దానికి సమాధానమే ఫండమెంటల్ ఎనాలిసిస్. ఈ వీడియోలో ఫండమెంటల్ ఎనాలిసిస్ అంటే ఏమిటి? అది ఎందుకు అవసరం? చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏమిటి? ఫండమెంటల్ ఎనాలిసిస్ అంటే ఒక కంపెనీ నిజంగా బలమైన కంపెనీయా, భవిష్యత్తులో గ్రో అయ్యే అవకాశం ఉందా అనే విషయాలను డేటా ఆధారంగా విశ్లేషించడం. అంటే కేవలం షేర్ ప్రైస్ చూడడం కాదు, కంపెనీ బిజినెస్, సేల్స్, ప్రాఫిట్, డెట్ మేనేజ్మెంట్ వంటి అంశాలను పరిశీలించడం. ఎందుకు అవసరం? ఒక కంపెనీ షేర్ ప్రైస్ 100 రూపీస్ ఉందని అది చౌక అని అనుకోవడం తప్పు. మరో కంపెనీ షేర్ ప్రైస్ 2000 రూపీస్ ఉందని అది ఖరీదైన స్టాక్ అని కూడా చెప్పలేం. ముఖ్యమైనది షేర్ ప్రైస్ కాదు, కంపెనీ క్వాలిటీ. అందుకే ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తారు. ఫండమెంటల్ అనాలిసిస్లో ఏమి చూస్తారు? కంపెనీ ఏ బిజినెస్ చేస్తుంది? సేల్స్ పెరుగుతున్నాయా? ప్రాఫిట్ వస్తుందా? డెట్ ఎక్కువగా ఉందా? మేనేజ్మెంట్ నమ్మదగినదా? భవిష్యత్తులో గ్రోత్ అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే ఫండమెంటల్ అనాలిసిస్. చిన్న ఉదాహరణ. ఒకే రంగంలో ఉన్న 2 కంపెనీలను తీసుకుందాం. ఒక కంపెనీకి ప్రతి సంవత్సరం సేల్స్, ప్రాఫిట్ పెరుగుతున్నాయి. మరో కంపెనీకి సేల్స్ తగ్గుతున్నాయి, డెట్ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో చాలామంది ఇన్వెస్టర్స్ మొదటి కంపెనీని ఎక్కువగా పరిశీలిస్తారు. ఎందుకంటే బిజినెస్ బలంగా ఉంటే దీర్ఘకాలంలో మంచి అవకాశాలు ఉండొచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం, ఫండమెంటల్ అనాలిసిస్ భవిష్యత్తును గ్యారంటీ చేయదు. కానీ కంపెనీని అర్థం చేసుకుని సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది. అవుట్రో. తర్వాతి వీడియోలో కంపెనీ బిజినెస్ ఎలా అనలైజ్ చేయాలి అనే మొదటి స్టెప్ను పూర్తిగా నేర్చుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న స్టాక్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.